ఎస్ఎస్సిపి దివ్యాంగుల విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు. ఈరోజు పలు రకాల దివ్యాంగుల సమస్యల మీద పరిష్కరించమని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం కలెక్టర్ గారు స్పందిస్తూ వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్యలను త్వరలో పరిష్కరిస్తారని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వివిధ రకాల దివ్యాంగుల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల కార్యాలయాల ముందుల కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగుల జీవితాల్లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నది ఈరోజు కూటమి ప్రభుత్వం. ప్రకటనలకు పరిమితమైపోయింది తప్ప కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి హోదాలో మీరిచ్చినటువంటి హామీలను, ఈ నోటు గుండా మీరిచ్చినటువంటి హామీలను కాలయాపన చేయకుండా అమలు చేయాలని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తాడు, చేసేదే చెబుతాడు, సమయం ఇవ్వడు. దివ్యాంగులు అన్ని రకాల ప్రజలను ఏకతాటి మీద నడిపించినటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీలైతే కోకొల్లలుగా ఇస్తా ఉన్నారు, అమలైతే శూన్యం. ఇది మంచి పద్ధతి కాదు. దివ్యాంగులు విద్య, వైద్యం, ఉపాధి, రక్షణ అన్ని రంగాల్లో పూర్తిగా నిర్వీర్యం చేసి పడేశారు. దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ విషయంలో రెండు సంవత్సరాలు అవుతా ఉంది. ఇంతవరకు భర్తీ చేయకపోవడం ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు ఎదుర్కొంటున్నారంటే ఈ రాష్ట్రంలో దివ్యాంగులు కడు శోచనీయంగా ఉంది. అలాగే ఉచిత బస్సు, దివ్యాంగులకు ఉచిత బస్సు అని ప్రకటన చేశారు. ఎక్కడ డిసెంబర్ 3వ తారీఖున మీరు ఇంద్రధనుస్సుల పేరుతో 7 వరాలు ప్రకటించారు. ఇన్ని నెలలు గడుస్తున్నా కూడా ఏ ఒక్క పథకాన్నైనా అమలు చేశారా అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే 3 చక్రాల మోటారు వాహనాలను ఉచితంగా ఇస్తాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి ప్రకటన చేసినటువంటి మీరు ఇంతవరకు ఒక్క దివ్యాంగుల పట్ల ఒక్క పథకాన్నైనా అమలు చేశారా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఉచిత మోటారు సైకిళ్ల విషయంలో నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నియోజకవర్గానికి 25 మోటారు సైకిళ్లతో చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4375 స్కూటీలను మంజూరు చేసి ఎల్ఎల్ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ల చలానాను రద్దు చేసి బేషరతుగా పూర్తిగా ఉచితంగా మోటారు వాహనాలను దివ్యాంగులకు ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. విభిన్న ప్రతిభావంతులారా, దివ్యాంగ మాత ముద్దు బిడ్డలారా, మన కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ని, అది కూడా మన తెలుగు భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సును కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగుల కుటుంబ సభ్యులు, సానుభూతి పనులు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే బెల్ ఐకాన్, దానికి మనకి ఛానల్లోకి రాగానే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేసి మీరు ఆ ఛానల్ నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి దివ్యాంగుల తరపున కోరుతున్నాను.